ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉన్నది ఒకటే జిందగీ. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే బిగ్ బాస్ సెలెక్షన్ ప్రాసెస్ తెలుసుకుందాం. అసలు కంటెస్టెంట్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం మన వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో యాక్చువల్గా ఫస్ట్ మనకి మొన్నటిదాకా రానా అన్నారు కదా. ఇప్పుడైతే నాగార్జున గారు కన్ఫామ్గా ఫిక్స్ అయిపోయారు. మాకు అక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్లు అయితే నాగార్జున గారే అంట ఈసారి కూడా. సో ఇప్పుడు మన కంటెస్టెంట్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనేది మనం తెలుసుకుందాం. యాక్చువల్గా కంటెస్టెంట్ని సెలెక్షన్ ప్రాసెస్ అన్నది బిగ్ బాస్ 4 టైంలోనే బిగ్ బాస్ 5 గురించి ఆలోచిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం బిగ్ బాస్ 4లో ఉన్నాం. ఇప్పుడు 4లో ఉన్నాం కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళు బిగ్ బాస్ 5కి ఎవరైతే ఉండాలో సెలెక్షన్ అనేది అప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇంకా బిగ్ బాస్ ఈ సెలెక్షన్ ప్రాసెస్లో మా టీవీ మేనేజ్మెంట్కి అయితే ఏం సంబంధం ఉండదు. ఇదంతా ఎండోర్మెంట్ షైన్ అనే మీడియా నుంచి వస్తుంది. మా టీవీకి అయితే ఏ సంబంధం ఉండదు. వీళ్ళని చెప్తాం, వీళ్ళైతే ఓకే అని రికమెండేషన్ అయితే నడవదు అక్కడ. వాళ్ళే నార్త్ ఇండియా నుంచి వస్తారు. ఆ సంస్థ అక్కడి నుంచి వచ్చి దగ్గర ఒక 70 మెంబర్స్ని డేటా కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఆ 70 మెంబర్స్ని ఇంటర్వ్యూస్ అని డిఫరెంట్గా వాళ్ళని మీట్ అవుతూ ఉంటారు. సో ఆ 70 మెంబర్స్ని ఫస్ట్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మనం యాక్చువల్గా వేరే వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే మా టీవీ వాళ్ళే కావాలని వీళ్ళని రికమెండేషన్ చేస్తారు. సో ఈ రికమెండేషన్ చేసిన మెంబర్స్ని వీళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి అంటారు. కాకపోతే అక్కడ రికమెండేషన్ నడవదు. ఈ మా టీవీ వాళ్ళకి సంబంధం ఉండదు. మొత్తం డేటా మొత్తం ఎండోర్మెంట్ షైన్ వీళ్ళ దగ్గరే ఉంటుంది. సో అక్కడ నుంచి నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ దగ్గర లిస్ట్ అనేది రాసుకుంటారు. ఒక 70 మెంబర్స్ లిస్ట్ అని రాసుకొని ఆ లిస్ట్ ప్రకారంగా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఆ ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా దగ్గర 7 to 8 టైమ్స్ చేస్తారు వాళ్ళు. అలా ఫిల్టర్ చేసుకుంటూ లాస్ట్కి ఒక 40 మెంబర్స్ని అయితే వాళ్ళు పర్టికులర్గా సెలెక్షన్ అయితే ఉంటుంది. ఆ 40 మెంబర్స్ని కూడా 40 మెంబర్స్కి వచ్చేసరికి ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ని ఇంకా టఫ్ చేస్తారు. వాళ్ళు మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు అసలు దీనికి రావచ్చా రాకూడదా, అసలు వాళ్ళకి అక్కడికి వస్తే ఏ విధంగా షోను మొత్తం నడిపిస్తారు వాళ్ళు జనాలు అని చెప్పేసి అలా ఫిల్టరింగ్ చేసుకుంటూ లాస్ట్కి 24 మెంబర్స్ దాకా తీసుకొస్తారు. సో ఈ సెలెక్షన్ ప్రాసెస్లో అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని టఫెస్ట్ జోన్స్ ఉంటాయి. ఏ విధంగా అంటే టఫెస్ట్ జోన్స్ అంటే ఏముండవు, కానీ ఏ విధంగా ఉంటాయంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక కంటెస్టెంట్ని. ఇప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏమంటారంటే మీకు ఇష్టమైన ఐటమ్స్ ఏంటి, మీరు హౌస్లో ఈ సిచ్యువేషన్లో మీరు కోప్పడతారా, నవ్వుతారా అలా అనేవి ఇటువంటివన్నీ నా దగ్గర నుంచి నేను ఒక కంటెస్టెంట్ కాబట్టి నా దగ్గర నుంచి వాళ్ళు ఒక లిస్ట్ రాసుకుంటారు. ఇప్పుడు వేరే కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళి అదే కంటెస్టెంట్ సేమ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఏ ఐటమ్ అంటే ఇష్టం, మీరు ఏ సిచ్యువేషన్లో కోప్పడతారు, ఏ సిచ్యువేషన్లో నవ్వుతారు అనేది వాళ్ళని కూడా కొంచెం లిస్ట్ రాసుకొని, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను కంటెస్టెంట్ కదా, నేను చెప్పినవి ఇంకొక అతను చెప్పినవి మ్యాచ్ కాలేదనుకోండి, ఇప్పుడు నాకు అతనికి గొడవలు పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఒకటి రాసుకుంటారు అక్కడ. సో అదేవిధంగా హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక మూమెంట్లో నేను ఒక కంటెస్టెంట్ కదా, ఎక్కడో ఒక మూమెంట్లో నాకు ఏదైనా ఫాల్స్ అనిపించినప్పుడు అతని రైట్ అనిపిస్తుంది. అప్పుడు అతనికి నాకు గొడవలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా ఎక్కడెక్కడ గొడవలు పెట్టాలి, ఏ విధంగా లాగాలి, మొత్తం అదంతా టీఆర్పీ గురించి ఉంటుంది కదా. సో గొడవలు రావడానికే వాళ్ళు మొత్తం థీమ్ మొత్తం గొడవలతోటి జనాలను ఏ విధంగా అట్రాక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు అటువంటి లిస్ట్ అంతా రాస్తారు. మళ్ళీ అందరూ అంటున్నారు బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అని. బిగ్ బాస్ ఏం స్క్రిప్టెడ్ ఉండదు. అక్కడంతా వాళ్ళు అందులోకి వెళ్ళిన తర్వాత ఇంకా బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధం ఉండదు. అక్కడ ఓన్లీ కెమెరాస్ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఆ లోపల మొత్తం ప్లాన్స్ అనేవి, ఎగ్జిక్యూషన్ అనేది ఇండివిజువల్ ఐడియాలజీ ప్రకారం ఏ విధంగా ఆడాలి ఓన్ డెసిషన్స్ అవి. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్లస్ మళ్ళీ చాలామంది వాళ్ళు వచ్చేదని అందరూ అంటున్నారు ఏంటి, వాళ్ళకి స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తారు అని చెప్తారు, కానీ స్క్రిప్ట్ ఏం రాయారు. ఓన్లీ నాగార్జున గారు వచ్చే ముందు రోజు మాత్రమే కొన్ని డైలాగ్స్ అనేవి ఏ విధంగా చెప్పాలి, నాగార్జున గారు ముందు తడబడకుండా ఏ విధంగా అయితే చెప్పాలి అనేవి జస్ట్ వాళ్ళకి ఒక పేపర్ పెన్ ఇచ్చి జస్ట్ రాసుకోమని చెప్తారంట. సో నెక్స్ట్ డే నాగార్జున రాగానే వీళ్ళు రాసుకున్నవి ఉంటాయి కదా, ఆ రాసుకున్న విధంగా వాళ్ళతో నాగార్జున గారితో కన్వర్సేషన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఓన్లీ ఇది మాత్రమే రాసుకుంటారు. ఇప్పుడు సాటర్డే నాగార్జున గారు వస్తున్నారు అనుకోండి, అది ఆల్రెడీ ముందు రోజే వాళ్ళకి అయిపోద్ది ఎపిసోడ్. కాకపోతే మనకి తర్వాత రోజు టెలికాస్ట్ చేస్తారు. సో నాగార్జున గారు రేపు వస్తున్నారు అనగా ముందు రోజే వీళ్ళు పేపర్స్లో రాసుకుంటారు, ఈ సాంగ్కి ఈ విధంగా డ్యాన్స్ చేయాలి, ఇప్పుడు నాగార్జున గారు ఈ విధంగా అడిగితే దేన్ని రైట్ చేయాలని చెప్పి వాళ్ళ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని ఎస్ నో అని పెట్టుకుంటూ పోతారు. సో నాగార్జున గారు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే వాళ్ళ మెంటాలిటీ ఏ విధంగా అయితే పెట్టుకున్నారో అదే విధంగా నాగార్జున సార్ గారికి డైలాగ్స్ అనేది చెప్తా ఉంటారు. సో ఇది ప్రాసెస్. సో
అందరూ అనుకున్నట్టు ఇదైతే స్క్రిప్టెడ్ కాదు, ఇదంతా ఓన్ ఐడియాలజీ అండ్ మెంటల్లీ గట్టిగా ఉన్నారా లేదని తెలుసుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు. అలా ఫిల్టర్ చేసుకుంటూ దగ్గర 16 మెంబర్స్ని అయితే ఫస్ట్ పంపిస్తారు. తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా ఇంకా 4 మెంబర్స్ని ఫిల్టర్ చేసి ఆ 4 మెంబర్స్లో ఒక 2 మెంబర్స్ని ఫిల్టర్ చేసి నెక్స్ట్ ఆ 2 మెంబర్స్ని పంపిస్తారు. సో ఇదైతే ప్రాసెస్. సో ఇప్పటివరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకైతే 10 మెంబర్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. ఎవరెవరంటే యాంకర్ రవి గారు, వర్షిణి గారు, షణ్ముఖ్ జస్వంత్ గారు, ప్లస్ రఘు మాస్టర్ కొరియోగ్రాఫర్ గారు, నెక్స్ట్ నవ్యస్వామి గారు, ప్రియా ఆర్టిస్ట్. సో ప్రియా గారు ఉన్నారు, ఆర్టిస్ట్ ప్రియా గారు ఉన్నారు, ఇషా చావ్లా గారు ప్రేమకాలి ఫేమ్ ఆవిడ కూడా ఉన్నారు, ప్లస్ మన లోబో గారు కూడా ఉన్నారు, TV5 మూర్తి గారు కూడా ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మన గెటప్ శ్రీను గారు కూడా ఉన్నారంట. ఈసారి గెటప్ శ్రీను గారు కూడా అగ్రిమెంట్ అయిపోయిందంట. సో వాళ్ళది ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఇలా అగ్రిమెంట్స్ అవన్నీ రాసుకొని అప్పుడు వాళ్ళు లోపలికి వెళ్తారు. మేము అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాసుకొని వీళ్ళందరూ అయితే వెళ్తారు. సో ఇప్పుడు దాకా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పర్సన్ యాడ్ అయ్యారు, ఆయనే గెటప్ శ్రీను గారు. సో థ్యాంక్ యూ ఆల్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగి ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పాలని చెప్పి మాకు ఇంకా మా కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ అవుతుంది. సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.